దేవుని ఇంట్లో 2 గృహాలు ఉంటాయి చర్చ్లో, ప్రతి చర్చ్లో. ఒకటి శరీర గృహము, ఒకటి ఆత్మీయ గృహం. శరీర గృహం అంటే ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్, ద హౌస్ ఆఫ్ ద ఫ్లెష్, ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్. కొంతమంది హౌస్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే ఏం చెప్తాడు అలా, అక్కడ ఏం లేవు, టైం చేయలే వాళ్ళు వస్తారు. కొంతమంది దేవుని కోసం వస్తారు. హౌస్ ఆఫ్ ద స్పిరిట్, హౌస్ ఆఫ్ ద ఫ్లెష్. సో బైబిల్ పాత నిబంధనలు చెప్తుంది హౌస్ ఆఫ్ ద ఫ్లెష్ని సౌలు గృహము, ప్లస్ ఆత్మ హౌస్ ఆఫ్ ద స్పిరిట్ని దావీదు గృహం. ప్లీజ్ మీకు అర్థం కావాలా, మెల్లంగా చెప్తా, ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తారు. ఇది అర్థం కావాలా. అయితే ఇద్దరు హౌస్ ఆఫ్ సాల్, హౌస్ ఆఫ్ డేవిడ్, ఇది ఒక్కటి నేర్చుకొని మనం ఇంత దూరమైనా వెళ్ళవచ్చు. సో దేవుడు ప్రపంచమందరికీ రాజులు ఉంటారు ఆ రోజుల్లో, కానీ ఇజ్రాయెల్కి మాత్రం రాజు లేడు. వాళ్ళకి రాజు ఎవరు? యెహోవా దేవుడు. అలాంటారు మాకు ఒక రాజు కావాలంటాడు. సమయం లేదు, నువ్వు రాజు కావాలంటే నువ్వు పన్ను కట్టాలా. నువ్వు రాజు కావాలంటే మించి కొంతమంది మీ పిల్లల్ని పన్నులుగా తీసుకుంటారు. పర్వాలేదు, మేము పన్ను కడతాం, ఆ పిల్లల్ని కూడా ఇస్తామంట. లేదు, యెహోవానే మీకు దేవుడు, ప్రపంచం అందరికీ రాజులు ఉన్నారు, కానీ మీకు రాజు వద్దంటే లేదు, మాకు ఒక రాజు కావాలి అందరిలాగా. కొంతమంది తెలుసా, వేరే నుంచి మనం తెచ్చుకోవాలనుకుంటే మనకు అవసరమైనది ఇంట్లో. అది వేరునికి ఏదైనా ఉందనుకో, మనకు అవసరమే లేదు, ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటాం, అది మూలకు ఉంటుంది. So these people say, we want a king like everybody. And Samuel says, Prophet Samuel says, no, if you have a king like other people, some of your people should become servants. No problem. Let that you have to pay taxes. No problem. పన్ను కడతాం అన్నాక బాధపడుతుంటే దేవుడు వచ్చి చెప్తాడు, శామ్యుయల్ వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేయలే, నన్ను రిజెక్ట్ చేసినారు కనుక నీకేం ప్రాబ్లం, సరే ఒక రాజుని ఎంచుకోపో అని చెప్పి పంపుతాడు. 9వ అధ్యాయం 1 సమూయేలు. ప్లీజ్ ఒక 10 మినిట్స్లో క్లోజ్ చేస్తాను నేను. ఇది ప్లీజ్ మీరు రాసుకొని ఇంట్లో మెడిటేట్ చేయండి, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ గొప్ప పని చేయనక్కర్లేదు, దేవుడు మనం దీవించడానికే. 1 సమూయేలు 9వ అధ్యాయం. సో దెన్ హౌస్ ఆఫ్ సాల్, దర్ ఇస్ హౌస్ ఆఫ్ డేవిడ్ ఇన్ ద చర్చ్ ఆల్వేస్, ఎవ్రీవేర్. ఇక్కడ కూడా, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు. అందులో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇంటికి నువ్వు చెందినవాడు, సాల్కా డేవిడ్కా, ఆత్మకా శరీరంకా. అంతే, నేను చెప్పేది ఏం లేదు. క్లాస్ రూమ్లో టీచర్ టీచ్ చేస్తుంది, నువ్వు చదివితే పాస్ అవుతావు, చదవకపోతే ఫెయిల్ అవుతావు. అపియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడు కీషు, అంటే కిష్ అని సింపుల్గా కిష్ కుమారుడు. సాల్ అనే వ్యక్తి కొడుకు, తండ్రి పేరు కిష్. ఓకే, మెల్లగా వెళ్తాను. కిషుకు అను బెన్యమి అంటే బెంజమిన్ గోత్రంకి నీయుడైన ఒక కిష్ భాగ్యవంతుడగు ఒక బెన్యమీయుడు. కిష్ అనే వ్యక్తి గొప్ప ధనికుడు, గుర్తుపెట్టుకోండి. కిష్ అంటే సాల్ తండ్రి చాలా పెద్ద మనిషి, ఈజ్ అ రిచ్ మ్యాన్. అతనికి కొడుకున్నాడు. 2nd verse, అతనికి సౌలు అనొక కుమారుడు ఉండెను. సీ హౌ ఇట్ నరేట్స్. అతడు బహు సౌందర్యము గలవాడు. ఇజ్రాయెల్ మొత్తంలో సాల్ అంత అందగాడు, ఆజానుభావుడు, భుజములు పెద్దగుండి, ఛాతి ఎత్తగుండి. దేర్ వాజ్ నో మ్యాన్ లైక్ సాల్. ఎప్పుడు అనుకుంటే మనం మన టాలెంట్స్, మన అబిలిటీస్తోని పైకి రావాలని కృష్ణ అనుకుంటూ అబద్ధం పొరపాటు పడుతున్నాను. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గలవాడు. ఆయనను ఇజ్రాయెల్లో అతని పాటి సుందర ఒక్కడైనా లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగల, హైట్లో, వెయిట్లో, స్టేచర్లో ఈ వాజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. దే వాజ్ నోబడి లైక్ కింగ్ సాల్. ఓకే, 3rd verse, సౌలు తండ్రి అయిన కిషు యొక్క గార్బాంధం అంటే గాడిదలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, అంటే లాంగ్ స్టోరీ షార్ట్, గాడిదలు పోతాయి. గాడిదలు పోయారంటే వాహనాలు పోయినట్టు. అయితే పోయినాయని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని పంపుతాడు. నా కొడుకుని పంపాడంటే ఒక సర్వెంట్ని తీసుకుపోమంటాడు. ఆ సర్వెంట్ని తీసుకొని వెతకనికే పోతాడు. ఎందుకంటే ఈ రోజులాగా మనకు ఈ రోజులో వాటికి చెవులకు ఒకటి వేస్తాడు ట్యాగ్, మీకు తెలుసో లేదో, ఇక్కడ కూడా వేస్తారని. ఆ ట్యాగ్తో మనం గుర్తుపడతాం వాళ్ళు ఎక్కడ పోయిన వాళ్ళ పశువులు. అరువులు అలా లేదు కనుక ఎత్తుక్కుంటూ సర్వెంట్ తీసుకొని పోతాడు. ఓకే, అతడు పోయి ఎఫ్రాయిము అంత తిరిగి ప్లేస్కి వచ్చాడు. 6th verse. అయితే వాడు ఇదిగో పట్టణంలో అంతా వెతికి ఎక్కడ దొరకవి ఇంకా అవి ఆ గాడిదలు. ఇంటికి వెళ్ళిపోయే టైంలో అతను ఏమంటే, మా తండ్రికి గాడిదల కంటే ఎక్కువ నా మీద చింతపడుతుంది, నేను పోయినా ఇంకా రాలిన కొడుకని, ఇంటికి వెళ్ళిపోదాము అంటాడు. అప్పుడు పక్కన సర్వెంట్ ఏమంటాడు అంటే, లేదు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే, ఈ ప్లేస్లో గిల్గాల్లో ఈ ప్లేస్లో ఏంటంటే ఒక దేవుని సేవకున్నాడు. ఆ
అతని దగ్గరికి దైవజనుడు అతని దగ్గర పోతే చెప్తాడని చెప్తాడు. అయితే సాల్కి తెలుసు, ఏమని తెలుసు, దైవజన్ దగ్గరికి పోతే ఏమైనా పట్టుకొని పోవాలి కానుక అని తెలుసు. కానీ ఎంత దరిద్రుడు అంటే సాలు, పైసలుని ఎప్పుడు దేవునికి పైసలు తీయాడు. నేను చూపిస్తా సాల్ కుటుంబం, నేను డేవిడ్ని కూడా చూపిస్తా, అన్నీ చూపిస్తా. ప్లీజ్ ఒక 10 minutes నాకు టైం ఇవ్వాలి. వాడు సౌలుతో చిత్తగించుము పనుడు చెప్తున్నాడు, నా యొద్ద 7th verse. అందుకు సౌలు, మనము వెళ్ళినట్లా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదము. Saul had a knowledge that when he goes to a priest or a church, they should take some offering అని తెలుసు, నాలెడ్జ్ ఉంది. మనము సామగ్రుల నుండి అన్ని పదార్థములు అయిపోయినాయి కనుక మనకు ఏమీ లేదు అని తన పనివానితో చెప్పేది నీ యొద్ద ఏమైనా ఉందని అడగగా 8th verse, వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకు దాన్ని ఆ దైవజనికి ఇత్తుము. ఎవరిచ్చినాడు ఆఫరింగ్? సాల్ ఇచ్చినా, పనుడు ఇచ్చినాడా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుడికి నువ్వు ఇవ్వాలా, నువ్వు టైం ఇవ్వాలా. నువ్వు ప్రసంగం చేయకున్నా పర్వాలే, ప్రతిరోజు దేవునితో సమయం స్పెండ్ చేయాలి. దేవునికి ఇవ్వడం, అది ప్రార్థన కానీ వాక్యం కానీ. కొంచెం చదువుకుంటారు ఇట్లా క్యాలెండర్లో, ఈరోజు అనేకులకు దేవునికి అక్కడ కూడా చదవరు, చదివేసి కారు నడుపుకుంటా ప్రేయర్ చేస్తారు. వాచ్ ఇట్ అవుట్, యూ విల్ నాట్ గో టూ ఫార్. కార్లో ప్రేయర్ చేస్తారు, టైం ఇవ్వరాలి. బండి మీద పోతే ప్రేయర్ చేస్తారు. ఒక ఆమె ఉందా, నేను రోజు వెళ్ళగా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇన్ జీసస్ మా కుటుంబాన్ని కాపాడు దేవుడు అట్లా. ఓకే, అందుకే డైలీ అనుదినం ఎడతెగక ప్రార్థన చేయమంటాడు. మండే, ట్యూస్డే ఒకటేసారి చేయమని చెప్పలే. అప్పుడు ప్రవక్త పేరు నొందువాడు పూర్వమందు. ఓకే, సో చేసిన తర్వాత వచ్చిన తర్వాత గో బ్యాక్. సో ఫస్ట్ థింగ్, సాల్ నెవర్ గివెన్ ఆఫరింగ్. అతను ధనికుడా కూడా బీదవాడా? ఓకే, యాటిట్యూడ్, సాల్ హౌస్. ఓకే, లాస్ట్కి అయినా గాడిదలు దొరుకుతాయి ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత. 1 Samuel chapter number 11 and verse 15. మొదటి సమయాలు 11-15. ఓకే, బిఫోర్ దట్ వి గో. మొదటి సమయాలు 10వ అధ్యాయం 1వ వచనం. సో చివరికి అతను శామ్యూయల్ చూసి అంటాడు, నేను రాజుగా దేవుడు అభిషేకించబోతుండు, రాజుగా నేను ఏర్పరచుకోండి అని చెప్పి తీసుకొచ్చి మొదటి 10వ అధ్యాయము 1వ వచనం. నా ప్లీజ్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ద అనాయింటింగ్ డస్. ఎందుకు హోలీ స్పిరిట్ ఉండాలా? హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆత్మతో సూపర్ న్యాచురల్ మ్యాన్ అవుతావు. నువ్వు మాట్లాడగలుగుతావు. నీకు టాలెంట్ ఉంది, టాలెంట్ బయటకు వస్తుంది. నువ్వు చేయలేనిది చేయగలుగుతావు, నువ్వు చేయలేనిది చేయగలుగుతావు. చూడు, అందరూ అనుకుంటారు డబ్బు, ఐశ్వర్యము, చదువు అనుకుంటారు. కాదు. అప్పుడు సమూయేలు తలపై బొడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా, స్వాస్థ్యం అంటే ఇజ్రాయెల్ జనాంగం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఓకే, గో టు 2nd verse. ఓకే, అభిషేకించిండు రాజుగా. 6th verse. 6th verse. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. క్రొత్త, మనం అంటాము మా పిల్లలు మారాలా, వీళ్ళు మారాలా, వాళ్ళు మారాలా. అభిషేకము ఆత్మవచనం మార్చేస్తుంది. 7th verse. దేవుడు తోడుగా నుండును గనుక, అంటే ఆత్మ వచ్చింది కనుక ఈ సూచనలు నీకు సంభవించినవి, తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చెయ్యము. దెన్ ద హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ అండ్ గాడ్ యూ. నాకంటే ముందుగా నువ్వు వెళ్ళి అని చెప్పుకుంటూ పోయింది. నాకంటే ముందుగా నువ్వు వెళ్ళి గిల్గాల్నకు వెళ్ళగా దహన బలులను సమాధ బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజే వరకు 7 దినములు పాటు నీవు అచ్చట నిలవబడి ఉండవలెను. ఓకే, 9th verse. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. దేవుని ఆత్మ వచ్చినప్పుడు అది మార్చేస్తుంది. అందుకే తెలుసా, దురాత్మ శక్తులు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. దురాత్మ శక్తులు వచ్చినప్పుడు చంపేస్తుంటారు ఇతరులని, చెడు పని చేస్తారు. చెడు పని చేస్తుంటే వాళ్ళకి అర్థం కాదు. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ,
యూ విల్ బి రిన్యూడ్ మ్యాన్. యువర్ మైండ్ చేంజెస్, యువర్ హార్ట్ చేంజెస్, యువర్ బాడీ చేంజెస్. అందుకోసమే దుష్ట శక్తులు ఉంటేనేమో వాళ్ళు అంటే ఎందుకు చంపిరండి, వాళ్ళకి కనికరం లేదా, దయ లేదా, మానవత్వం లేదు. దే ఆర్ పొసెస్డ్ టు డూ ఆల్ సచ్ వికెడ్ థింగ్స్. వెన్ వీఆర్ పొసెస్డ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ వీ డూ. అందుకోసమే అతను రాగానే భయం, అతను నూతన మనసు వచ్చింది. వచ్చిన తర్వాత రాజు అయినాడు. రాజు అయితే రాజు పాటిస్తాడా, ప్రజలు పాటిస్తారా? రాజు ఇవ్వాల. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ అధ్యాయం, ఫస్ట్ సమూయేల్ చాప్టర్ నెంబర్ 11, చాప్టర్ నెంబర్ 11 and verse 15. జనులందరూ 14th verse. నా ఇక రాజు అయినాడు ఇతను. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండి అని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరూ వచ్చారు శామ్యూయేలు ప్రవక్తని. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించిరి. వాళ్ళు అర్పించిరా, సౌలు అర్పించిండా? సమాధాన బలు అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలు ఇజ్రాయెల్ అందరూ అక్కడ బహుగా పార్టీ చేసుకున్నారు. ఎవరి పైసలతోని? షేమ్ ఆన్ దట్ మ్యాన్. షేమ్. గొప్పోడు, దేవునికి ఎప్పుడు ఇవ్వలే, పనుడు వచ్చి కానుకియాల. ఆయన రాజు అయినాడు ఇజ్రాయెల్కి. ఎవరి వాళ్ళు తెలుసా? పార్టీ ప్రజలు ఇవ్వాలి వచ్చి. ప్లస్ అట్లా చాలామంది చర్చ్లు ఉంటారన్నమాట, వాళ్ళు సాల్ కుటుంబం వాళ్ళు. ఇంకొక క్వాలిటీ వాళ్ళకి ఏం తెలుసా? బ్లేమ్ తీసుకోరు. బ్లేమ్ తీసుకోరు. బ్లేమ్ వస్తలే వాళ్ళు చేసిరు, మా పని కాదంటారు. గో టు ఫస్ట్ శామ్యూయేల్ చాప్టర్ నెంబర్ 15 and verse 12. దేవుడు చెప్తాడు, మీరు వెళ్ళేసి అమాలేకైట్స్ అందరిని చంపేయాలా. మగవాళ్ళని చంపాలా, ఆడవాళ్ళని చంపాలా, పురుషులను చంపాలా, స్త్రీలను చంపాలా, ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా ప్రెగ్నెంట్ లేడీని లోపల పిల్లల్ని కూడా చంపాలని చెప్తాడు. నేను చెప్పిన చాలా ఎందుకు చంపాలంటే అందులో అభిషేకం లేదు కనుక వాళ్ళందరూ వారి దేవతలకు వారు అర్పించుకుంటారు కనుక వాళ్ళు డీమన్ దయ్యం ఒక మనిషికి బయటకు రావాలంటే ఇంజెక్షన్ ఇస్తే రాదు, అభిషేకంతో బయటకు వస్తారు. కనుక వాళ్ళు చంపడం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ సంతానం అట్లాగే పెరుగుకుంటూ పోతుంది. కనుక దేవుడు ఎప్పుడు యూ హ్యావ్ టు గో అండ్ స్వైప్ అవే ఆల్ ద పీపుల్, మెన్, విమెన్, ప్రెగ్నెంట్ లేడీస్, చిల్ల అందరిని చంపేయి, అన్నిటిని చంపేయి, అన్ని గొర్రెల్ని పశు అందరిని చంపేయని చెప్తాడు. కొన్నిసార్లు దేవుడు ఏది కూడా బంగారం కూడా తీసుకురావద్దని చెప్తాడు. చెప్తే ఆ వ్యక్తి చూస్తాడు, ఉదయమున యుద్ధంకి పోయిండు, యుద్ధం పోయి వచ్చినాడు. ఎవరు? సౌలు వచ్చి గెలిచినాడు. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కార్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శీలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయాను. ఆయనని సమాచారం వినను. ఓకే, 13th verse. నౌ ఈ వన్ ద బ్యాటిల్. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీవు ఆశీర్వాదము కలుగునుగాక. శామ్యూయేలుకి చెప్తుండు సౌల్, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పోయి మొత్తం అందరిని చంపే, అమాలేకైట్స్ని, రాజుని చంపేయి, అందరిని చంపేయి, ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లలని, గర్భిణి అందరిని చంపిరా అని చెప్తే వచ్చాడు. నువ్వు దేవుడు చెప్పడం చేసి తిన్నాను. అప్పుడు సమూయేలు అలాగైతే నాకు వినబడిచిన గొర్రెల అరుపును, ఎడ్ల రంకెలను ఎక్కడివి అన్నాడు. మేకల్ని, గొర్రెల్ని పట్టుకొచ్చాడు, మంచి మంచి వాటిని. మరి ఆ శబ్దం ఎందుకు వస్తుంది అన్నాడు. సారీ అని చెప్పాలి కదా, సారీ చెప్పలే. ఏం చెప్తున్నాడు? అందుకు సౌలు, అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తెచ్చుకొనిరి. ఎవరి పేరు చేస్తుండే? బ్లేమ్. ఎప్పుడు బ్లేమ్, తప్పు జరిగితే నీ మీద వేసుకో, మంచిది దేవుడు అని చెప్పు. అది పాస్టర్ కానీ మీరు కానీ నేను కానీ. దేవుడు రాజుకు చెప్పినాడు, అందరిని చంపేయి, పశువులు చంపేయి, ఏం తీసుకురావద్దని. ఎందుకు తెచ్చినావు నువ్వు అంటే, దేవుడు చెప్పాడు ఎందుకు తెచ్చినావు నువ్వు అంటే, జనులు వీటిని తీసుకొని వచ్చిరి నీ దేవుడిని యెహోవాకు, నీ దేవునికే, ఆయన దేవుడు కాదంట, నీ దేవునికి బలి అర్పణకి అర్పించడానికి, నీ దేవుని యెహోవాకు బలి అర్పించటకు జనులు గొర్రెలను, ఎడ్లను, మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేస్తామని చెప్పిరి. గో బ్యాక్ టు సమూయేలు. నీవు నిలిపోయి నువ్వు నోరు మూసుకొని చెప్తాడు, మాట్లాడదు. నువ్వు యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుము. సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. 17th verse. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు, అంటే నువ్వు రాజు కావు, కామన్ మ్యాన్, విను, నీకేం లేనప్పుడు నేను దేవుడిని నీకు రాజుగా చేయలేదా? నేను ఈరోజు నువ్వు ఇట్లా ఉన్నావు, ఒక ఇంట్లో ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, కృత్యం జీవిస్తున్నావు, నువ్వు అంత అల్పుడని దేవుడిని దీవించండు కదా, ఎందుకు దేవునికి అవిధేయత చూపించడం? సో అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు
ఇజ్రాయేల్ గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించను. 18th verse. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలయకులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా. 19th verse. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగును తీసుకొని రాజును చంపమని రాజుని తీసుకొచ్చింది. మళ్ళీ విన్నాను చెప్తున్నాడు. సారీ అంటే అయిపోతుంది కదా, తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులు నిర్మూలం చేసి తిని. దేవుడు ఎవరిని చంపమన్నాడు? అందరినీ. అయితే గిల్గాల్లోని దేవుడిని యెహోవాకు బలి అర్పించటకై జనులు శపితములగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమీల్. ఎవరు తెచ్చారని చెప్తున్నాడు? ఒక రాజు అధికారం ఉంటుందా మనుషులక? అందరిని చంపేది దేవుడు చెప్పాడు చెప్పాలి కదా. దేవుడు మనుషులకు చెప్పలే, రాజుకు చెప్పాడు సమూయేలు ద్వారా అందరిని చంపేమని. అందుకోసం తప్పు జరిగితే నువ్వు చూడు, ఇంకొక పని చేశాడు. తప్పు చేస్తే దేవుని దగ్గరికి పోతలేడు, సమూయేలు దగ్గరికి పోతాడు. సమూయేల్ ప్లీజ్ సమూయేల్, ప్లీజ్ సమూయేల్, ప్లీజ్ సమూయేల్. హి వాజ్ ప్లీడింగ్ టు సమూయేల్, నాట్ టు గాడ్. తప్పు జరిగితే దేవుని దగ్గర నేను తప్పు చేసినా నన్ను క్షమించు. యు హావ్ టు టాక్ లైక్ దట్. దట్స్ ఇన్ హౌస్ ఆఫ్ డేవిడ్. హౌస్ ఆఫ్ సాల్ నెవర్ దే అగ్రీ, దే నెవర్ కమ్ టు రిపెంటెన్స్. ఆల్వేస్ దే పుట్ బ్లేమ్ ఆన్ అదర్స్. వేరేల మీదే. అక్కడ పోతే టాయిలెట్లో మంచి లేవు, కడుగు నువ్వు వచ్చి. ఏ ఫెసిలిటీ లేదు, లోన్ తీసి ఫెసిలిటీస్ ఇవ్వు నువ్వు చర్చ్లో. మౌనం ఉండడం చాలా మంచిది. చాలామందికి చర్చ్ కోసం తెలియదు అసలు. ఆయన డాలర్స్ని ఇవ్వలేదు, వెండి లేదు, కొడుకు రక్తం బట్టి కన్నాడు. దానికోసమే వస్తున్నాడు. ఈ భూమి కోసం అసలు, ఈ భూమిని కోసం దేవుడు సంఘంకి రక్తం పెట్టుకుండా ఆ సంఘం కోసం వస్తున్నాడు. నువ్వు టేక్ ఇట్ లైట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ టచింగ్ ద గాడ్. ఓకే. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒక్కడు గైకొనుట వలన. ఓకే. 24th verse. 24th verse. సౌలు జనులను జడిసి వారి మాట వినందున నేను జనులకు జడిసిండంట. రాజు మనుషులకు భయపడతాడా? ఏమంటాడు? సౌలు జనులకు జడిసి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. 25th verse. కాబట్టి నీవు నా పాపమును పరిహరించుము. దేవునికి చెప్తుండా, సౌలుకి సమూయేలు చెప్తుండా. సో ఆల్ ద టైమ్ ఏమైనా ఎరిగితే పోయి మనుషులు చెప్పుకుంటారు, పోయి దేవుని చెప్పాలా. ప్రభు నేను చేసిన. డేవిడ్ బెత్షెబతో వ్యభిచరించి తర్వాత ఉరియను చంపినాక ఆయన ఒక రాస్తాడు, బెత్షెబ ఇంటికి పోడు, బెత్షెబ ఇంటికి పోడు, దేవుని దగ్గర పోతాడు. యెహోవా నీ ఎదుట పాపం చేసిన, చంపుతావా చంపు. నేను తల్లి గర్భంలోనే పాపంలో పుట్టిన వేస్ట్ ఫెలోని, అప్పుడే నన్ను కనికరించినావు, ఇప్పుడేం చంపుతావు? నువ్వు చంపు. ఒకవేళ చంపినావు అనుకో ప్రపంచం అంతా చెప్తుంది డేవిడ్ వేస్ట్ ఫెలో, దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు కానీ అని చెప్తాడు. కానీ అట్లా చెయ్యమంటాడు. మీ చిన్న పిల్లలు అనుకో, చిన్న పిల్లలు, డాడీ నేను తప్పు చేసినా కానీ మా డాడీ చాలా మంచి తిట్టాడు, చాలా మంచి అంటే కొడతావా మీ పిల్లల్ని? నేను తప్పు చేసిన డాడీ, కానీ మా డాడీ అసలు నన్ను ఎప్పుడు క్షమిస్తాడు, ఎప్పుడు క్షమించే డాడీ మన అంటే కొడతావా క్షమిస్తావా? See 51 Psalm, we come back here. 51 Psalm and verse 1. You have to learn from David. David house అట్లుంటుంది. బ్లేమ్ ఇతరుల మీద వేయరు. నేను క్లోజ్ చేస్తున్నాను. ఇతరుల మీద వేయరు. 51 Psalm, fast. How David prayed. దేవా నీ కృపతో చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యం వాహనం. సెకండ్ వర్స్, ఫాస్ట్. సెకండ్ వర్స్. సో నా దోషము పోవునట్లు నన్ను, నా దోషం పోవటను ఎప్పుడు రాసిండు? బెత్షెబతో వ్యభిచరించి ఇరవై చంపినప్పుడు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. ఎవరు చెప్తారు? దేవునికి. చేసింది ఎవరితో? బెత్షెబతో. చంపింది ఎవరు? యురాయిని. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, ఎవరు చెప్పనక్కర్లేదు. పాపత్కుని పాపం నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నవి. ఇవి మనం చేయొద్దు. ఇప్పుడు నేను హృదయం చూపిస్తున్నా. నీ కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశానుగా బెత్షెబ కుటుంబం కన్నడా. నీకే నీ ఎదుటే పాపం చేసినాను ప్రభా, నీ దృష్టికి నేను చెడుతనము చేయున్నాను కావున. ఓకే. 5th verse. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం కన్నది, అప్పుడే చంపలేదు అంటున్నాడు. గో బ్యాక్ టు 6th verse. నీవు అంతరంగంలో సత్యమును కోరటం. ఏమంటే నేను లోపల మాత్రం నేను పాపిని నాకు క్షమించని లోపల కోరుకుంటాడు దేవుడు.
శామ్యుల్కి ఏం తెలుసా, వాళ్ళు చెప్తే చేసిన, వాళ్ళకి భయపడి చేసిన, వాళ్ళే తీసుకొచ్చినారు, దేవోహోకు తీసుకొచ్చినారు, రాజుని చంపలే, నేను రాజు దేవుని కోసం తీసుకొచ్చిన, లోపల మాత్రము ఆయన కోసం తెచ్చుకోండు, అందరికీ అమ్మాయిలకు అబ్బాయి చూపించుకోవడానికి. ఇస్ గ్లోరీ. నీవు అంతరంగంలో సత్యం నువ్వు కోరుకున్నావు, అంతరంగమునకు నాకు జ్ఞానము తెలియజేయము. 7th verse. నేను పవిత్రుడని 8th verse. ఉత్సాహంతో 9th verse. నా పాపములు ఓకే 10th verse. ఇప్పుడు నా యందు 11th verse, 12th verse, 13th verse. ఓకే అప్పుడు అతిగా 14th verse. దేవా నా రక్షణ ఓకే వన్ ఆఫ్ ఏంటంటే నువ్వు ఒకవేళ చంపితే ప్రపంచమంతా నువ్వు కరెక్ట్ అంటావు, ప్రభా నన్ను నోరు నీ స్తుతిని, ఓకే అందులో ఉంటా, యూ కెన్ గో అండ్ రీడ్ ఇట్. సో నన్ను చంపితే నువ్వు కరెక్ట్ అని చెప్తారు ప్రపంచము, దావీదే తప్పని చెప్తారు, కానీ నువ్వు చేయవు అట్లా అంటాడు. నన్ను కడుగుమని చెప్తాడు. ఓకే లాస్ట్ స్క్రిప్చర్. సో దట్ డేవిడ్ హౌస్ 122 Psalm verse 6. 122వ కీర్తన 6వ వచనం. కీర్తన 6వ వచనం. మొదటి వచనం 122 and verse 1. 122 verse 1. Now David house. సండే చర్చ్ సండే ఏం పోతాం ఊరికే. నేను ఒక పిల్లని అడిగిన మాకు చుట్టాలని, ఏం చేసావు సండే ఇంకా మాకు పనులు ఉండవా వేరే పనులు? అందరు ముస్తులే పోతారు ఇక్కడ సండే. డేవిడ్ని చూడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు రాజు చెప్తున్నాడు, రాజా మనం మందిరం కదా, మందిరమే మందిరం, నాకు ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు దేవుడు, మీరు పోనా గూడారం అని చెప్పలే. అప్పటికి సొలొమన్ టెంపుల్ లేదు, గూడారం ఉంటాడు దేవుడు, రాజేమో పెద్ద భవనంలో ఉంటాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. Let us go to the house of God. When people told me, I was glad. You should be glad when you come to the house of God. You should prepare. ఒక రోజు ముందు ప్రిపేర్ కావాలా. ఇవి చిన్న చిన్నవి కానీ చాలా ఇంపార్టెంట్వి. సో Saul house he blames others. Saul house always he comes to complaints. Saul house always he will not give anything to God. He don't give time, he don't give money, he don't give his talents. He's always come to excuses. He says Sabbath is meant for God, it's holy. You have to delight in that so that God would take the greater parts of the world. ఉన్నత స్థలము దేవుడు తీసుకుపోవడానికి. బట్ లాస్ట్ వాట్ వాజ్ ద డేవిడ్ హార్ట్? ఎందుకు డేవిడ్ చేసినాడు చూడండి. 2 Samuel chapter number 24. I have closed. 2 Samuel chapter number 24. నేను లాంగ్ సరి షార్ట్ చేస్తాను. అయితే రాజు అయిన తర్వాత దేవుడికి ఇజ్రాయెల్ మీద కోపం వస్తుంది. కొంచెం ఏంటంటే దేవుడు డేవిడ్ ఒక ఆత్మను మూవ్ చేశాడు. ఎందుకు? ఆ రోజులో సెన్సస్ తీయొద్దు అనమాట. సెన్సస్ అంటే ఏంటంటే జనాభా సంఖ్య, ఎంతమంది ఆర్మీ ఉన్నారు మాకు ఇజ్రాయెల్లో, నార్త్ ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్ చూడొద్దు. చూస్తే దేవుని మీద ఆధారపడినట్టు, కనుక అది తప్పు దేవుని దృష్టికి. దేవుని దృష్టికి ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళామనుకో, భార్య అనుకో, ఇద్దరు బైసల్నే అంటే భర్త కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది మీకు తెలుసు. అట్లాగే దేవునికి కోపం వస్తుంది వెన్ యూ టేక్ ఏ సెన్సస్. సో అది దేవుని దృష్టికి చెడు అన్నమాట. నాకు దేవుడు ఉన్నాడు కానీ ఇంతమంది మిలిటరీ ఉంది, ఇంత కత్తి ఉన్నారు, ఇంతమంది బాణం విద్య ఉన్నారు అని చెప్తే దట్ విల్ ప్రిపేర్ కావాలి. కానీ వెన్ యూ డిపెండ్ ఆన్ దట్ ఇట్ విల్ యాంగర్ గాడ్, ఇట్ విల్ అనాయిడ్ హిమ్. ఓకే, కానీ దేవుడే అతన్ని ఉసిగొల్పుతాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద కోపంతో అతను తప్పు దేవుడిది ఏం లేదు. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయెల్ పైన రగులుకొనగా ఆయన దావీదు వారిని మీదికి చేసి నీవు పోయి ఇజ్రాయెల్ వారి యూదా వారికి లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. లెక్కించమని చెప్పినాడు. సో చెప్పిన తర్వాత మీకు తెలుసు, అందరు చెప్తారు, అబ్నర్ కూడా ఆర్మీ జల్ చెప్తారు, అయ్యా చేయొద్దు అట్లా తప్పు పని అది అంటే, నువ్వు చేయని చెప్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేరేపించాడు. డేవిడ్ది ఏం లేదు అందులో. పోయి చేసిన తర్వాత లాస్ట్కి అయిపోయిన తర్వాత డేవిడ్కి అర్థమవుతుంది చేసిన తప్పని.
దేవుని సన్నిధిలో పోయి ఏడుస్తుంటాడు, ప్రభా నేను చేసిన తప్పు నన్ను క్షమించని చెప్తుంటాడు. చెప్తుంటే అప్పుడు దేవుని ఒక దూత వచ్చి 10th వర్స్, ఉదయమున దావీదు లేచినప్పుడు, అంటే ఆల్రెడీ సెన్సస్ తీసుకున్నాడు. 10th వర్స్, ఉదయమున దావీదు లేచినప్పుడు, ఓకే, జనసంఖ్యను చూసి, ఓకే, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదుకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షం ఇలాగే 10th వర్స్లో ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఓకే, నీవు పోయి దావీదుతో ఇట్లా అనుమనెను, సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొని ఎడలా నేను నీ మీదకి రప్పించదను. దేవుడికి మొరపెడతాడు, ప్రభా నేను జనాభా సంఖ్య తీసుకున్నాను క్షమించని చెప్పినప్పుడు గాడ్ అంటే ఒక దేవుని ప్రవక్తతో చెప్తాడు, దేవుడు చెప్తాడు క్షమించడానికి 3 ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? 3 పనిష్మెంట్లు అలా నువ్వే ఏరుకోవాలా. ఒకటి ఏంటంటే 7 సంవత్సరాలు మీ భూమి మీదకి, మీ ఇజ్రాయెల్ మీదకి కరువు వస్తుంది ఒకటి. రెండోది తెలుసా, నువ్వు 3 నెలలు మీ శత్రువులను మళ్ళీ తరుముతారు. మూడోది ఏంటంటే తెలుసా, మీ ఊరి మీదకి 3 రోజులు ప్లేగ్స్ వస్తాయి. అయితే మనం ఏం తెలుసా, ఒక పొలిటికల్ లీడర్ కానీ ఒక ఆఫీసర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ ఉండాలనుకుంటారు. అయితే డేవిడ్ ఏమంటాడంటే, శత్రు చేతుల ఎందుకు పడాలి, నేను వేస్ట్. 7 సంవత్సరాల ప్రజలు ఎందుకు కరువులో పడాలా? వాళ్ళు కరువులు ఉంటే నాకు తిండి ఉంటుంది, కరువులో ప్రజలకు కరువు వస్తుంది, నాకే తిండి ఉంది, వద్దు, నా పిల్లలు మనుషులు మంచిగా ఉండాలా, నేను శత్రు చేతులు అసలు పడదు, దేవుని చేతుల్లో పడతాను. 3 రోజులు మా మీదకే తెగులు రారని చెప్తాడు. తెగులు వస్తే కానీ డేవిడ్ ఇంటి మీదకి రాదు. అయితే అందరు చంపుకుంటా 70,000 మందిని దూత చంపేస్తుంటే బీర్షిబా నుంచి ఇజ్రాయెల్ జెరూసలేంకి వచ్చి ఖడ్గం చంపుతుంటే దేవునికే బాధ అనిపిస్తుంది. గో బ్యాక్ టు, అయితే దూత, ఓకే 16th వర్స్, అయితే దూత యెరూషలేము పైన హస్తమును చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా, అప్పటికి 75 people చచ్చిపోయారు, 75,000, ఆ కీడును గూర్చి సంతాపం ఉంది. అయితే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞాపించను దేవుడు. యెహోవా దూత యోబిసీయుడు ఆయన ఔరోనా కంటే ఒక వ్యక్తి, అక్కడ ఒక రిచ్ పర్సన్. గో టు 16th వర్స్, 16 ఐ వాంట్ టు టీచ్ ఫ్రమ్ యూ. ఓకే, అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండెను. ఆ ప్లేస్లో పోయి ఒక అరోనా అనే వ్యక్తి దగ్గర పోయి అక్కడ దూత ఉంది, చంపే దూత ఆగిపోయింది. 17th వర్స్, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించను, ఏమని? వాళ్ళు చచ్చిపోయారు ప్రభా, నా కుటుంబాన్ని కాపాడమని చెప్తలేడు, ప్రార్థించను, చిత్తగించుము, పాపము చేసిన వాడు నేనే. నిజంగా డేవిడ్ చేసిన పాపము దేవుడే ఉసిగొల్పాడు ఇజ్రాయెల్ కోసం. పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గులంగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. సౌలు ఏమన్నాడు? చేసిన తప్పు వాళ్ళు చెప్తేనే చేసినాను. సో ఆల్వేస్ దేర్ బి 2 houses ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ద స్పిరిట్ పీపుల్ దే టాక్, ఐ విల్ డూ ఇట్. చైర్లంత దుమ్ము నెక్స్ట్ వీక్ తుడిచేస్తామండి, ఎవరు పట్టించుకోవట్లేదు మా సంఘంలో, లేదు చేస్తాం మేము. వాచ్ అవుట్ సచ్ పీపుల్. గాడ్ టేక్స్ దెమ్ టు ద గ్రేటర్ హైట్స్ ఇన్ దిస్ వరల్డ్. When you come to the house of God, you should be very diligent seeking God. ఆ దినము గాదు దావీదు వద్దకు వచ్చి ఏడవద్దును, నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో, అంటే కళ్ళంలో అక్కడ ధాన్యం తీశారు, యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, ఏమని చెప్పిండు? ఒక బలిపీఠం కట్టించమని చెప్పిండు. దావీదు గాదు యొద్దకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయి అక్కడ పోగానే ఆయన ఏమంటే, రాజా నువ్వు ఎందుకు వచ్చావంటే, దేవుడు చెప్పిండు ఒక బలిపీఠం కట్టి ఆఫరింగ్ ఇవ్వాలి, ఎందుకంటే చంపేస్తుంది వైరస్, అందరిని చంపుతుంది, ప్లేగ్ చంపుతుంది కనుక అంటే అప్పుడు ఏమన్నాడు అతను, ఒక పని చేయి, నీకు ఏమేమి కావాలో మొత్తం తీసుకో, సామాగ్రి తీసుకో అంటే, అప్పుడు డేవిడ్ అంటుడు, ఎవరైనా రాజును చూసానప్పుడు 21st వర్స్, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవున్నట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలని వచ్చి కొనాలన్నాడు. రాజు కొనాలంటున్నాడు. అయితే ఆయన వద్దును తీసేసుకో అని చెప్తున్నాడు. అందుకు ఎవరైనా తీసేసుకో అని చెప్పినాడు. 23rd వర్స్, రాజా ఇవన్నీ ఎవరైనా అను నేను రాజునకు ఇచ్చుచున్నాను అన్నాడు. 24th వర్స్, రాజు నేను ఇలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యకయు నేను తీసుకొని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. ఐ విల్ నాట్ గివ్ మై లార్డ్ దట్ విల్ నాట్. అందుకు ఆఫరింగ్ వచ్చేటప్పుడే మనకి ఆ చిల్లర కోసం వెతుకుతుంటాం. వాచ్ అవుట్. నువ్వు ఒక బిచ్చగాని దగ్గర పోతావు, నీకు 10 రూపీస్ కంటే తక్కువ ఉంటేనే నీకు ఇవ్వాలనిపిస్తుంది.
తక్కువ 50 రూపీస్ వచ్చేందుకు నీకు ఇవ్వబోద్ది కాదు. అక్కడ ఇచ్చి చూడు నువ్వు. నీకు లేదా నువ్వు పార్కింగ్ దగ్గర వస్తావు, మీ హోటల్కి పోగానే మీ పాపని వెళ్ళిపెట్టాడు, ఐ వాంట్ టు హ్యావ్ ఎన్ కూల్ డ్రింక్ 10 రూపీస్, నో టేక్ 100 రూపీస్ అంటావు. బయట వచ్చినాక అక్కడికి వచ్చాక మన చేంజ్ ఉండదు. చేంజ్ అంటే ఏంటంటే లక్షలు కాదు, 50 రూపాయలు ఉంటుంది మన దగ్గర, 10 రూపీస్ ఉంటుంది. ఎక్కడికి ఎవరికి ఇవ్వడానికి? ఆ పార్కింగ్ వాడికి. అప్పుడు ఏం సార్ చిల్లర లేదంటాం. ఇఫ్ యూ క్యాన్ టేక్ దట్ 50 రూపీస్ అండ్ గివ్ టు దట్ మ్యాన్, వాచ్ ఇట్ అవుట్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ అ స్పిరిట్. అందుకే దేవుడు వెక్కిరించబడడు, నరుడు ఏమి విత్తునో ఆ పంటను కోయను. శరీరం అంటే తెలుసా, మీ పిల్లలు స్కూల్ తీసుకుపోతానికి ఏం బ్లెస్సింగ్ ఉండదు. ఓకే, నువ్వు టైంకి ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని ఆఫీస్కి పిక్నిక్ తీసుకెళ్తానికి ఏం బ్లెస్సింగ్ ఉండదు, కానీ మంచిది అది. ఎందుకంటే మనం బిఫోర్ క్రిస్టియన్ వీఆర్ హ్యూమన్స్, మనం చేయాలి పని. అది శరీరంలో విత్తువాడు శరీర పంట అంటే క్షయమైన పంట అంటేలే, దాంట్లో ఏముండదు. రాత్రి అంతా కూర్చొని పిల్లలు చదివించినకో దాంట్లో ఏం దీవెన లేదు, చేయాలా పని నువ్వు. కానీ ఎవరో ఒకరు చదువుకి ₹1 లేదనుకో, నువ్వు పోయి ఇచ్చినావు అనుకో, అదే ఆత్మ. ఎవరో ఒక రోడ్డు మీద పోతున్నారు, ఒక పాప రోడ్డు మీద ఉంది, లేకపోతే ఒకడు ఎండలు నిలబడ్డాడు, వాడికి పోయి నువ్వు ₹2 పోయి టేక్ దిస్ అని థ్యాంక్ యూ అని చెప్పు, అది ఆత్మ. ఆత్మల విత్తువాడు నిత్య జీవమును కోస్తాడు. పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ స్పిరిట్ అండ్ వాట్ ఈస్ ఫ్లెష్. ఫ్లెష్ అంటే ₹10, నువ్వు ₹100 తిను, నా బిడ్డవే తినిపించు. సో ఆయన ఏమన్నాడు, నా మీదకి రావాలా, నా కుటుంబం మీదకి, కనాల మీదకి రావద్దు. ఒక రాజా మొత్తం తీసుకుని కట్టు, లేదు దేవునికి, ఐ విల్ నాట్ గివ్ గాడ్ విచ్ విల్ నాట్ కాస్ట్ మీ ఎనీథింగ్. నా దేవుడికి ఏదైనా కాస్ట్ కావాలా, నేను ఇచ్చేది, నాకు నొప్పి ఉండాలా, నేను నీ దగ్గర తీసుకొని ఏం చేయను అని కట్టగానే ప్లేగా ఆగిపోయింది. మీరు ప్లీజ్ మీ పర్మిషన్ తీసుకొని నేను ఒక స్క్రిప్చర్ చూపిస్తా, నేను క్లోజ్ చేసినాను. యాక్చువల్లీ ఉంది, ఒక వ్యక్తి ఉంటాడు జేకబ్ అని, అతను మామ దగ్గరికి వెళ్ళిపోమని తన అన్నని మోసం చేస్తాడు. చేసి ఎక్కడ పోవాలంటే మన బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండు, అన్న చంపేస్తాడని చెప్తే ఒక కర్ర తప్ప ఏముండదు అతని దగ్గర. ఒక షెపర్డ్ స్టాఫ్ తీసుకొని పోతుంటాడు. ఆదికాండం 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆయన ఏం చేసినాడు, అతను చెప్తాడు దేవునికి, ప్రభువా, పడుకుంటాడు. పడుకొని అతని కింద పిల్లో ఉండదు, ఒక రాయి, అడవిలో ఒక రాయి తీసుకుంటాడు, రాయి తల కింద పెట్టుకుంటాడు. ఎట్లా పెట్టుకున్నా ఇప్పుడు అర్థం కాదు, రాయి తల కింద ఎట్లుందో, కొంచెం గట్టిగా పిల్లో ఉంటేనే పడుకోలేము మనం. ఈ టేక్స్ అ స్టోన్ అండ్ పుట్స్ అస్ అ పిల్లో అండ్ స్లీప్స్. రాత్రి దేవుడు అగుపడతాడు. అగుపడినాక 19, మరియు అతడు ఆ స్థలమునకు పోతుడు, తండ్రి నుంచి పారిపోతుడు ఇస్సావును బట్టి, మరియు అతడు స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు 18th verse. అప్పుడు 18th verse, పరలోకము గవిని ఇదిగో. ఓకే, 19th verse. మరియు అతడు ఆ స్థలమునకు బేతలను పేరు పెట్టను. అయితే మొదట ఊరి పేరు లూజు. ఓకే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి, 21st verse, తినుటకు ఆహారమును ధరించుటకును వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. 22nd verse, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి, తల కింద పెట్టుకున్న రాయిని ఒక బలిపీఠంగా పెట్టాడు, దేవుని మందిరమగును. మరియు నీవు నా కిచ్చు యావత్తులో 10వ వంతము నిశ్చయముగా నీకు చెల్లించునని మొక్కుకొని కర్రతో పోయిండు లాబాను దగ్గరికి. కోటీశ్వరుడేసి వచ్చినాడు. ఏం చెప్పిండు, తల కింద పెట్టుకోనికి ఏమీ లేదు. ఐఎమ్ టాకింగ్ సంథింగ్ విత్ దిస్ డే. యు హావ్ టు వర్క్ ఫర్ గాడ్, లివ్ ఫర్ గాడ్, preach the gospel, pray for the gospel, fund the gospel, live according to that, give time to God, come to the house of God, bring your talent, bring your best thing and help people, wipe away the tears, don't talk bad, always keep praying. When you do the thing and be faithful to the house of God, I am telling you, when you do to this house, God will exalt you to the great heights in this world. He says, నేను వచ్చినప్పుడు నువ్వు నా దేవుడిని మొక్కి నాకు 10వ మొత్తంలో అంతా ఇస్తా అని చెప్పినాను. దట్ మ్యాన్ బికేమ్ రిచ్. ఆ స్వాస్థ్యమును కర్ర పట్టుకొని పోతున్న వ్యక్తి గొప్ప, ఆ స్వాస్థ్యమును మనకి ఇస్తాడు. నేను ప్రపంచంలో ఉన్నతాలు ఎక్కించి 17th century ఒక వ్యక్తి ఉండే రాబర్ట్ అని, ఆ వ్యక్తికి ఒక కొడుకుండే ఫార్మర్ అతను. అయితే అతను 19 ఏళ్ళప్పుడు డిటర్జెంట్ సోప్లో పనిచేసేవాడు. ఫెయిల్ అయిపోయాడు, బిజినెస్ పెట్టి ఫెయిల్ అయిపోయాడు. అయితే పోయి ఏం చేయాలని చెప్పేసి తనకి సోప్స్ మ్యానుఫ్యాక్చరర్ కోరిక. అతని పేరు విలియం. ఆ పిల్లోడు
వాళ్ళ నాన్న రైతు, ఏం చేయాలని చెప్పి చివరికి పోతుంటే ఒక ఫ్రెండ్ చెప్పినాడు, ఈ స్క్రిప్చర్ చూపించాడు. నువ్వు దేవునికి ఏది చేసినా నువ్వు దశమ భాగమే దేవునికి కానుకలిచ్చి దేవుని సేవ కోసం నిలబడు అని చెప్తే, ఆ వెళ్ళి చేస్తూ ఆ పిల్లడు ఫస్ట్ పోయి ఒక సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేసిండు. అతని పేరు విలియం కాల్గేట్. ఆ వ్యక్తి 18th సెంచరీలో ఎంత గొప్పవాడైపోయిందంటే, ఈరోజు భూమి మీద ద బెస్ట్ ఆఫరింగ్ ఏది కంపెనీస్ అంటే కాల్గేట్, పామోలివ్. ఈ స్క్రిప్చర్ చూసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, ఇది చూడు, ఆ వ్యక్తి మొత్తం ఇస్తాడు కనుక నువ్వు అట్లా చేంజ్. దేవునికి ఈరోజు కూడా కమిటెడ్ దట్ ద ఫాదర్స్ నేమ్ వాజ్ రాబర్ట్ కాల్గేట్ and the son's name is William Colgate, who went on becoming an entrepreneur. He started Colgate Palmolive. He gave to God, he vowed God, baptism తీసుకుని దేవుని నమ్ముకుని బ్యాప్టిజం తీసుకుని, నీ ఏదైతే నాకు ఇస్తావో ఖచ్చితంగా నీకు నేను చేస్తాను నీ రాజ్యం కోసం. and he became faithful. That man complete worldwide. His name, the product what we use is named after a man by name called William Colgate. The paste what we use is a name of, not a paste, name of a person called Colgate. దేవుణ్ణి ఎప్పుడు గుర్తుపెట్టుకొని దేవుని సంఘంకి యెహోవా ముందర నాటబడ్డ వాళ్ళు ముసలితనం ముందు ఎట్లుంటారు చెప్పండి, ఎట్లుంటారు? Those that are established the house of God, they flourish, they be green and fresh and flourish in the old age.